నమస్తే అండి. ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రిస్టియానిటీకి పరువు ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. అసలు క్రిస్టియానిటీ అని ఉందా లేదా అని కూడా ఆలోచించుకోండి. ప్రవీణ్ పగడాల మార్చిలో కూడా అదే షాపులో డబ్బులు ఇచ్చి మందు కొనుక్కున్నాడు. అంటే పాస్టర్లు మందు తాగొచ్చు అనేది మీకు కానీ ఉంటే తాగండి, తప్పులేదు. అంటే ద్రాక్ష రసాన్ని తాగుతారా, లేకపోతే బకార్ని తాగుతారా, లేకపోతే ఇంకేదైనా తాగుతారో ఏమో మనకు తెలియదు, కానీ ద్రాక్ష రసం అనుకుని తాగండి పాస్టర్లు అందరూ, తప్పులేదు. నేను చెప్తున్నాను మీకు, ఎక్కడో కొంచెం నమ్మకం అనేది క్రిస్టియానిటీలో కొంచెం ఉండేది. అంటే క్రిస్టియను అతను తప్పు చేయడు, క్రిస్టియను అతను మాట మీద నిలబడతాడు అనేది ఒక 10% ఉండేది నాకు. ఆ 10% కూడా ఈరోజు రిపోర్ట్లతో పోయింది. 0%. అంటే నా దృష్టిలో, మీ దృష్టిలో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మీ దృష్టిలో కూడా ఉంటుంది. ఇటువంటి వాడు క్రిస్టియనా, ఇటువంటి పచ్చి తాగుబోతు క్రిస్టియనా, ఇటువంటి జులాయి వెధవ క్రిస్టియనా, ఇటువంటి అబద్ధాలు కోరు క్రిస్టియనా, ఇటువంటి మోసం చేసేవాడు క్రిస్టియనా అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. బట్ ఇట్ ఈస్ రెడిక్యులస్ అండి, నిజంగా చెప్తున్నాను. మీకు ఏమనిపిస్తుందో ఏమో కానీ నా దృష్టిలో మాత్రం వాడంత వెధవ ప్రపంచంలో ఇంక ఎవడు ఉండడు. ఎటువంటి దగాకోరైనా సరే, కూనీకోరైనా సరే అటువంటిలాగా ఉండడు. నోరు తెరిస్తే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు ఇతర గ్రంథాల మీద, అందులో క్రిస్టియానిటీ మీద కూడా వీడు సెటైర్లు వేశాడు. హలోలోయ, మేడు వచ్చాడు పోయాడు అని అనాలా అనే టైపులో మాట్లాడతాడు. మీకు ఆ విధంగా మాట్లాడితేనే ఇష్టమా అని అంటాడు. అంటే పక్క పాస్టర్లను కూడా ఎగతాళి చేసి దాన్ని సప్రెస్ చేసే గొడవ వీడికుంది. ఆ నోరు, ఆ చటాకులు ఏమో కానీ మనకు తెలీదు. వీడు పక్క పాస్టర్లను కూడా నెత్తిన షడకోపం పెట్టేవాడు. దేవుడు నమ్మినవాడు, దేవుడు నిజంగా చెప్తున్నానండి, 10% నాకు అసలు అవమానంగా ఉంది. అసలు క్రిస్టియానిటీ మీరు అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది. దయ ఉంచి ఈ యొక్క తాగుపోతూ పాస్టరు ఫోటోలు కానీ, పిక్కులు కానీ, వీడియోలు కానీ దయ ఉంచి పెట్టకండి. ఏ యూట్యూబ్లో అయినా సరే, ఏ రీల్స్లో అయినా సరే అటువంటిది పెట్టకండి. చాలా దయ ఉంచి నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని. ఎక్కడో ఒక 10% ఉన్నది కూడా పోతుంది. పరదేశీ మతం అనే దానికి నిదర్శనం తెలుస్తుంది. వీడికి నమ్మకమే లేదు, లేకపోతే వీడు ముసుగేసుకుని వీడు అది ఏమంటారు దాన్ని మాస్క్ హెల్మెట్ వేసుకుని తాగుబోతేందండి. నాకు దొంపద్దగా ఏమనిపిస్తుంది మీకు ఏమో కానీ, సిగ్గు శరం లేదా? క్రిస్టియానిటీ అని చెప్పుకుంటున్నారా? క్రిస్టియానిటీని చెప్పుకుంటూ క్రిస్టియన్స్ అని చెప్పుకుని జీవుడిని నమ్ముతున్నారా? జీవము లేని దేవుడిని నమ్ముకుంటున్నారా? జీవము గల దేవుడిని నమ్ముతున్నారా అని అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకుంటే, మీరు దయ ఉంచి బ్లడీ పాస్టర్, తాగుబోతూ డ్రంకడ్ పాస్టర్ది కానీ వీడియోస్ కానీ పిక్స్ కానీ వేశారంటే మీ మతానికి, మీ జీసస్కి మీరు నిజంగా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే కొందరు ఒక 15-20% మతంని మార్చుకుందాము, కొద్దిగా మంచి నడవడుకుంటే, నాకు తెలిసి మా ఆఫీసులో పనిచేసే ఒక లేడీ, విజయ అనే ఒక లేడీ, నేను ఒకసారి అడిగాను, నేను లాస్ట్ 1 month 1.5 month బ్యాక్ అడిగితే, మా ఆఫీసులో పనిచేసే లేడీ, షీ ఈజ్ ఎ క్రిస్టియన్. మన హిందూ నుంచి ఎలా మారిందో మనకు తెలియదు కానీ, బట్ క్రిస్టియన్. షీ వోంట్ సీ ఎనీ సినిమాలకు చూడదు, తప్పు మాట్లాడదు, క్రిస్టియానిటీ మీదే ఉంటుంది, ఎవరిని హింసించదు, ఏ దేవుణ్ణి బాధ పెట్టదు. రియల్గా ఇట్స్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ అనిపిస్తుంది. అటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు. అటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు. సో
మీకు ఎలా సతీష్ కుమార్ కానీ, వెస్లే గారు కానీ, ఇంకా కొందరు మేధావులు కొందరు ఉంటారు. పాత వాళ్ళు పోయారనుకోండి, కొత్త వాళ్ళంతా జీరో, అది పక్కన పెట్టండి. నేను ఇద్దరినే కోట్ చేశాను, సతీష్ కుమార్ అండ్ వెస్లే గారు. నెక్స్ట్ అనిల్ ఆల్సో ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. అనిల్ ఆల్సో ఐ హ్యావ్ రెడ్ లాట్ ఆఫ్ థింగ్స్, నేను లిజెంట్ ఆల్సో. కొద్దిగా మానవత్వం, క్రిస్టియానిత్వం, కొద్దిగా నమ్మకాలు అని ఉన్నాయి. మన సంఘాన్ని మనం ఎలా భద్రతగా కాపాడుకోవాలి, ఏం చెప్పాలనుకుంటున్నాం. బట్ ఈ విధంగా దేవుడు ఉన్నప్పుడు ఒకలాగా, దేవుడు లేనప్పుడు ఒకలాగా, అంటే జనం ఉన్నప్పుడు ఒకలాగా, జనం లేనప్పుడు ఆ ముసుగేసుకొని ముసుగు వీరుడు టైపులో వాడు మందు కొట్టడం ఏందండి? బ్లడీ పాస్టర్ వాడు మందు కొట్టడం ఏంటిది? తప్పు కదా. అసలు ఏమన్నా ఉందా, ఏమైనా అనిపిస్తుందా అనేది నాకు. దయ ఉంచి అంటే నేను ఇంకో పాయింట్ చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీకి ఇతని గురించి తెలిసే ఉంటుంది. ఎక్కడో తాగి యాక్సిడెంట్ అయిపోయాడు, చచ్చిపోయాడు, వాడి గురించి ఎందుకులే అని చెప్పులో అలా అనుకొని జెసిక అన్నదేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు. లేకపోతే ఎప్పుడో చెప్పుండేది కదా, లేకపోతే కొద్దిగా సీరియస్గా వచ్చి ఏమైంది అని చెప్పి, భర్తకి ఏమైంది అని చెప్తే ఎలా ఉంటారో అని ఆలోచించేది కదా. లేదంటే ఇటు తాగి కొట్టేసుకుంటాడండి, ఇటు తెలిసి ఉంటుంది అని చెప్పి. అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది అండి ఎప్పుడప్పుడు ఎంత. కానీ 2,500 రూపాయలకి ఆ రోజు తాగాడంటే నిజంగా ఎంత పచ్చి తాగుబోతూ అనిపిస్తుంది కదా. 2,500 రూపాయలకు ఒక పాస్టరు మందు కొట్టి రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈజ్ ఎ క్రిస్టియన్. వీడు సనాతన ధర్మం గురించి, సనాతన బ్రాహ్మణుల గురించి కొద్దిగా పాయింట్లు సెటైర్లు వేసేవాడు. వీడ వేధవ. సనాతన ధర్మం గురించి కానీ, రాముడు సీత గురించి కానీ సెటైర్లు వేసాడు. సొంత క్రిస్టియన్ మీద కూడా సెటైర్లు వేసాడు వీడు. ఒక రకంగా ఒక యాక్సెంట్లో మాట్లాడితే కానీ మీకు వినబడదా అని చెప్పి ప్రజలను అడుగుతాడు అతను సంఘంలో, ఒక మీటింగ్లో. అంబేద్కర్ను కూడా ఇతను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇతను అని చెప్పి అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్ ఈ డజంట్ వాంట్ టు జాయిన్ ఇన్ ది క్రిస్టియానిటీ, అది తెలియదు వీడికి. సో అటువంటి క్రూరాత్వమైన మనసున్నవాడు మీ పాస్టర్, తాగుపోతు పాస్టర్. అంబేద్కర్ని ఏమన్నా తెలుసునా, ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి. ఒక 3 లక్షల మందిని తీసుకుని వచ్చాడు, జాయిన్ అవుతాడు. అసలు రియల్గా ఈజ్ అగైనెస్ట్. డాక్టర్ అంబేద్కర్ వచ్చి అగైనెస్ట్ క్రిస్టియానిటీ. హీ వాంట్స్ ఓన్లీ బుద్ధిజంకి వెళ్ళాడు. అంతేగాని దీంట్లో పోలేదు. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ అంబేద్కర్. సో మీరు దాని గురించి కూడా ఆలోచించాల్సిందండి. ఎటువంటి మతము, ఎటువంటి వీడు బచ్చాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అప్పుడు ఏదో 1-2 మంచి మాట్లాడుతున్నాడేమో, అసలు క్రిస్టియానిటీకి మేలు చేస్తాడేమో, కానీ ఆశ ఎక్కువ ఉంటుందండి వీడికి. ఆశ ఎక్కువ ఉంటుంది. లేకపోతే వాడు వాళ్ళు డబ్బు కదండి. 2,500 తాగాడంటే వాడు ఎవరి చెమటో వేసిన డబ్బులో ఇసుడు దశమ భాగాలు తీసుకునే రకాలు కదా వీళ్ళందరూ. దశమ భాగాలు తీసుకొని ఆ డబ్బులు తినేసే రకంగా కదా వీళ్ళంతా. బ్యాన్ చేయాలండి వీడియోలు కానీ బ్యాన్ చేయగలిగితే కనీసం క్రిస్టియానిటీలో ఒక 10% అన్నా ఓకే పర్లేదు అనుకుంటారు. రియల్గా క్రిస్టియానిటీలో ఒక 10% ఓకే, అదొకటి చూడండి. తర్వాత ఈ సనాతన ధర్మం గురించి ఒక ఋషుడు గురించి మాట్లాడాడు వీడు. ఒక ఋషి గురించి, ఒక లేడీ గురించి ఎలా మాట్లాడాడంటే అలా మాట్లాడాడు సనాతన ధర్మం గురించి. బ్రాహ్మణులంటే అతను పడదు. వీడు పుట్టింది ఎవరో క్రిస్టియన్కి సాయిబుకు పుట్టి ఉంటారేమో, అందువల్ల బ్రాహ్మణులు అంటే అతను పడదు ఇతనికి. ఎందుకు వచ్చిన పెద్దవాడు అంటే దర్ ఇస్ ఎ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఎవరంటే దర్ ఇస్ ఎ క్రిస్టియన్స్. నాకు తెలిసి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని సప్రెస్ చేసేయడానికే ఈ క్రిస్టియానిటీ అనే మతం, సుపీరియారిటీగా చెప్పుకోవడానికి. క్యాస్ట్ లేదు అని దీర్ఘం తీస్తాడు, క్యాస్ట్ లేదు అని దీర్ఘం తీస్తాడు. క్యాస్ట్ లేదు పగడాలంటే అర్థం ఏందయ్యా? ఇంటి పేరు పెట్టుకున్నావు, గోత్రం ఉంది, నువ్వు ముస్లిం అని చెప్పుకుంటున్నావు, మీ నాన్నని మీ అమ్మని క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు. వేధవ,
నువ్వు పచ్చి తాగుబోతూ ఒక పాస్టరుడు, నీకెందుకురా చదువు, నీకెందుకురా దేవుడి గురించి మాట్లాడటం? దేవుడి గురించి నీకెందుకు మాట్లాడడం? దేవుడి గురించి అను, క్రిస్టియన్ గురించి నువ్వెందుకు అసలు? జీసస్ గురించి నిజంగా నీలాంటి వాడు ఉండే కాబట్టి అక్కడ జీసస్ని నిజంగా యూదులు వేసి పారేస్తుంటారు. 3 చెల్ల కొట్టి పారేస్తున్నారు, 3 చెల్లలు కొట్టేశారు. కాదంటే అదే, అందువల్ల చాలా తప్పది. ఓకే, 3 చీలలు కొట్టారు జీసస్కి అంటే కాదు. మళ్ళీ క్యాథలిక్ అని చెప్పుకుంటాడు వీడు ఎంత దొంగ చూడండి. మరి నేను మా మదర్ క్యాథలిక్ అంటే, నేను క్యాథలిక్లో వెళ్ళాను చిన్నప్పటి నుంచి, నాకు క్యాథలిక్ అంటే తెలుసు అంటాడు. అంటే వీళ్ళ నాన్న ఇది ముస్లిం, దాని గురించి మాట్లాడ్డావు. నేను క్యాథలిక్కి వెళ్ళానని చెప్పి వాగుంటాడు, సల్ఫా డబ్బా చేసుకుంటాడు. నేను ఒక అన్నని స్నేహితుడిని చంపడానికి వెళ్ళాను, అందులో నేను వచ్చాడు, నాకు జీసస్ కనిపించి ఒక లైట్ ఇచ్చేసాడు, నన్ను సువార్తను పెట్టమన్నాడు. ఏ సువార్త? బకాటి సువార్త విడిపెట్టేది. బకాటి సువార్తరా? వైన్ షాప్లో దొరుకుతుంది సువార్తలో, వైన్ షాప్స్లో. వేధవ పాస్టర్కు తెలుగు ఉందా? వీడు ఒక్కడైనా వేధవ. బకాడి సువార్తలు తీసుకుంటాడు వీడు, వేధవ రైట్. బ్లాడీ ఫెలో ఉంది ఎర్త్, బ్లాడీ ఫెలో. నమ్మకం, నిజంగా చెప్తున్నాను, దేవుడు 10% నమ్ముతారండి దేవుణ్ణి. ఆ 10% కూడా నాశనం చేసిన వెధవి. వాడి ఫోటోలు కానీ వాడి వీడియోలు కానీ ఎక్కడైనా కానీ వచ్చిందంటే నాకు తెలిసి నాకు వాంచి పారేస్తాను. బక్కాడి వెధవ. సువార్తలు దొరుకును ఎట్లా వైన్ షాపు విత్ బక్కాడి అని రాస్తాను. ఏం జరుగుతుంది? సువార్తలు దొరుకుతుంది విత్ బకాడీతో. బ్లాడీ ఫెలో అంది అర్థ, బ్లాడీ ఫెలో అంది. ఎందుకురా దేశాన్ని మనుషులను మోసం చేసి వాళ్ళ చెమట రక్తాన్ని నువ్వు మందుగా తాగేసి యాక్సిడెంటల్ చనిపోయావు నువ్వు. దేవుడు నమ్ముతావు నువ్వు, దేవుడు అంటే తెలుసా నీకు? జీసస్ అంటే దేవుడు అసలు జీసస్ అంటే నీకు తెలియదు. దీన్ని బట్టి చూస్తే ద్రాక్షారసం అనుకుంటున్నాడు వేధవ, ద్రాక్షారసం అనుకుంటాడు వేధవ రాస్కి. బ్లడీ ఫెలో. వాడి ఫోటోలు కానీ వాడి వీడియోలు కానీ బ్యాన్ చేయండి. క్రిస్టియన్స్కి నేను చెప్తే ఒకటే, మీరు రియల్గా ట్రూ క్రిస్టియన్స్గానైతే ప్లీజ్ బ్యాన్ వీడియోస్ అండ్ పిక్స్ ఆఫ్ మిస్టర్ తాగుబోతు డ్రంక్ అండ్ పాస్టర్ ప్రవీణ్. బ్లడీ ఫెలో.